ఐపీఎల్ 2026 సీజన్ తొలి అంకానికి చేరుకుంటున్న వేళ ఫైనల్ మ్యాచ్ వేదికపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. కర్ణాటకలో ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్ల కేటాయింపుపై చెలరేగిన వివాదం కారణంగా ఫైనల్ మ్యాచ్ ను బెంగళూరు నుంచి మరో నగరానికి తరలించే యోచనలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత సీజన్ విజేత హోమ్ గ్రౌండ్ లోనే ఫైనల్ నిర్వహించడం ఆనవాయితీ. ఈ లెక్కన డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత గడ్డ అయిన చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే మేము ప్రజాప్రతినిధులం వీఐపీలం క్యూలో నిల్చోలేమంటూ కొందరు ఎమ్మెల్యేలు ఉచిత టికెట్ల కోసం డిమాండ్ చేయడం వివాదానికి దారితీసింది. ఈ వ్యూహంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ వివాదంపై కర్ణాటక ప్రభుత్వం స్పందించి ప్రతి ఎమ్మెల్యేకు 3 టికెట్లు కేటాయిస్తామని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఈ రాజకీయ రగడ ఫైనల్ వంటి మెగా ఈవెంట్ నిర్వహణకు ఆటంకం కలిగించవచ్చని బీసీసీఐ భావిస్తోంది. టికెట్ల సమస్యకు పరిష్కారం లభించకపోతే ఫైనల్ వేదికను మరో నగరానికి తరలిస్తామని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్లే ఆఫ్ మ్యాచ్లను పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ ఫైనల్ వేదికపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం లీగ్ దశలో పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ 12 పాయింట్లతో గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ వేదికపై బీసీసీఐ అధికారిక ప్రకటన కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.